అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బనగానపల్లి ప్రజలకందరికీ విజ్ఞప్తి. ఈ దినం బనగానపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్లో దొంగతనం జరిగిందని మనకు సమాచారం వచ్చింది. ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రెగ్యులర్ రొటీన్ డ్యూటీలో భాగంగా స్వీపర్ వచ్చినారు. ఇక్కడ వచ్చి ఓపెన్ చేసి చూస్తే తాళాలు పగలగొట్టినట్టు కనపడింది. ఆ విషయం మనకు పోస్ట్ మాస్టర్ ద్వారా తెలిస్తే వెంటనే మనం స్క్రీన్ని ప్రొటెక్ట్ చేసి స్క్రీన్లోకి నేర స్థలంలోకి ఎవరిని పోకుండా ఆపిపెట్టినాము. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ క్లూస్ గురించి ఎవరు చేసి ఉంటారనే దాని గురించి నంద్యాల నుంచి క్లూస్ టీమ్ని, కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించేసి ఇప్పుడు డాగ్ని ఇప్పుడే మనం ఫ్రెండ్స్ నుంచి బయటకు పంపించడం జరుగుతుంది. నేరస్తుల మూమెంట్ యొక్క కదలికలు అది డాగ్ స్క్వాడ్ ఉంటుంది. అట్లనే క్లూస్ టీమ్ ద్వారా చూస్తే వేలిముద్రలంతా కూడా ఇప్పుడు లోపల సాక్ష్యాల సేకరణ చేస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే మనం పోస్ట్ ఆఫీస్లో వచ్చే డబ్బంతా ట్రాన్సాక్షన్ కూడా బ్యాంకులో వేయలేకపోయినందున దాదాపు 8,16,000 రూపాయలు ఇక్కడే వీళ్ళ కస్టడీలో ఉండింది. అది ఇప్పుడు ఓపెన్ మనం ఎక్కడైతే వాళ్ళు సేఫ్ కస్టడీలో పెట్టారో దాన్నంతా ఓపెన్ చేసి చూసాము. అక్కడ మనకు పూర్తి క్యాష్ దొరికింది. సో మనకి దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిన్నటి దినం రాత్రి ఉంటుంది బ్రేక్ చేస్తున్నారు, లోపలికి ఎంటర్ అయినారు. ప్రాపర్టీ అయితే పోదండి. ఇదే విధంగా మనం ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము. వాల్యుబుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమైనా ఉంటే ప్రజలందరూ కూడా వాల్యుబుల్ ప్రాపర్టీస్ అన్నీ ఎక్కువగా ఇళ్లలో పెట్టుకోకండి. క్యాష్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఎనీ అదర్ థింగ్స్ కావచ్చు, వీలైనంత త్వరగా సేఫ్ కస్టడీలో పెట్టుకోండి. దొంగతనాలు జరిగితే నేను చురుగ్గానే యాక్టివ్గానే పార్టిసిపేట్ చేయడం పోగొట్టుకోకండి. మొదటిగా ప్రజలకు ఏంటంటే మీకు ఆప్తులు పోగొట్టుకోకండి. ఏదైనా జరిగితే పోలీసులకు ఇంటిమేట్ చేయండి. ఎక్కడైనా మీరు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ కాలం పోయినట్లయితే పోలీస్ స్టేషన్కి ఇంటిమేట్ చేస్తే వాటి మీద మీరు నిఘా ఉంచడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.